హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒకటి చూపిస్తాను. సింపుల్గా అయిపోయేదనండి, చాలా ఈజీ, అందరికీ ఇష్టమైందనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే పొనగంటాకండి, చిన్నదేను, చిన్న మొక్క ఒకటి పెట్టాను. నాకు 2 రోజుల నుంచి మాకు ఇక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. జస్ట్ ఆ వర్షాలకే ఇది పెరిగిపోతుందండి. మనము ఎక్కువ నీళ్లు పోయాల్సిన పని లేదు, ఎరువులు వేయాల్సిన పని లేదు. ఒక మొక్క మనము బజార్ నుంచి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఒక ఏర్లున్న ఏదన్నా కానీ ఒకటి 2 మొక్కలు చిన్న కుండీలో, ఇదిగోండి ఇంత చిన్నదేనండి. ఇది మట్టి కూడా సగానికే ఉంది. దానిలోనే ఇది చూడండి, ఒక 2 రోజులు వర్షానికే బాగా మెత్తగా చాలా బాగా పెరిగింది. ఉండేది ఒక కాడైనా కానీ ఇట్లాంటి ఒక 4-5 కుండీల్లో నాటుకున్నామంటే మనకి ఇంట్లోకి సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పావు బాజీ రెసిపీకి నేను ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను. ముందైతే క్యాప్సికమ్ ఒకటి, అలాగే ఒక 2 టమాటాలు, ఒక ఆనియను, ఇంకా పచ్చి బఠానీ, ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టేసి ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు నూనె వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా నూనెతోటి కాకుండా ఇలా సగం నెయ్యి సగం నూనె వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వర్షాలు పడుతూ ఉన్నప్పుడు పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటుంటారు. రోజు బయట కొనుక్కొచ్చి అట్లా కాకుండా ఇలా ఇంట్లో చేసి ఇచ్చామంటే వాళ్ళు టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, మనకి ఈజీగా అయిపోతుందండి. మనకి బ్రెడ్లు అనేవి బజార్లో దొరుకుతున్నాయి. పావు బాజీ బ్రెడ్లు ప్యాకెట్ వచ్చేసి 30 రూపాయలు, 40 రూపాయలు అలా దొరుకుతున్నాయండి. ఇది మనం జస్ట్ ఒక 2 పీసులు బయట తీసుకుంటేనే 150 దాకా ఛార్జ్ చేస్తారు. మనము ఆ 150కి ఇంట్లో పెట్టి చేసుకున్నామంటే ఇంట్లో అందరూ తినొచ్చు. ఇప్పుడైతే ఈ నూనె కాగిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఒకసారి తిప్పేసి, మరీ ఎర్రగా అవసరం లేదు. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసి టమాటాలు కూడా వేసానండి. టమాటాలు అయితే క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత పచ్చి బఠానీ వేసాను. పచ్చి బఠానీ లేని వాళ్ళు మనం మామూలుగా ఇంట్లో ఎండు ఉంటే అవైనా ఒక నైట్ అంతా నానపెట్టేసి ఇలా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మనము మూత పెట్టి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఉడకపెట్టుకున్న బంగాళదుంపలండి ఒక 3, మీరు క్వాంటిటీని బట్టి ఒక 4-5 అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 బంగాళదుంపలు మీడియం సైజు, ఇవి మరి మెత్తగా నలపాల్సిన పని లేదు. ఇలా జస్ట్ ఒకసారి చేతితో అలా నలిపేస్తున్నాను నేను. తురిమి కట్ చేయటం ఇట్లాంటివి ఏం అవసరం లేదండి. ఉడికిని అయితే జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా అవి స్మాష్ అయిపోతాయి. ఈలోపు మనకి ఇవి కూడా మెత్తబడిపోతున్నాయండి. మీలో ఎంతమందికి ఈ పావు బాజీ ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. స్కూల్ నుంచి ఈవినింగ్, కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా వేడిగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి మగ్గిన తర్వాత మనము ఉడకపెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకోవాలి. ఇలా ఏమన్నా ముక్కలు ఉంటే కొంచెం గరిటెతోటైనా నలుపుకోవచ్చు. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చినాయంటే మనకి బంగాళదుంపలు అనేవి ఈజీగా ఉడికిపోతాయండి. ఎక్కువ విజిల్స్, ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఈ పావు బాజీ కర్రీకి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూను పసుపు, సరిపడినంత ఉప్పు, అలాగే కారం అండి సరిపడినంత వేయండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే 1 టీ స్పూను కారం వేసాను. తర్వాత కొంచెం గరం మసాలా, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి అండి, ఇది వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా, అవి వేసాను. మీ దగ్గర ఉంటే ఈ పావు బాజీ మసాలా వేసుకోవచ్చు ప్యాకెట్లోది. ఇది బయట అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి మనకి. ఇది 1 టీ స్పూన్ వేసాను. టీ స్పూన్ కాదు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పడుతుందండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, కూర క్వాంటిటీని బట్టి ఈ మసాలా యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటుంది, చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 300 ml దాకా వాటర్ పోసాను. ఈ వాటర్ అన్నీ కూడా ఒకసారి కలుపుకొని మనం ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు. మీకు ఇట్లా ముక్కలు ఉంటే తినరు అనుకుంటే ఇట్లాంటి స్మాషర్ తోటి కొంచెం ప్రెస్ చేసి చేస్తే మనకి ఆ టమాటా, అలాగే పొటాటో, ఇంకా బఠానీ కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి. గరిటెతోటైతే ఇవి కావండి. కొంతమంది పిల్లలు ముక్కలు అట్లా కనిపిస్తూ ఉంటే తినరు కదా,
అందుకని ఇట్లా స్మాష్ చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ ముక్కలు ఉంటే తినరండి ఈ కర్రీకి, అందుకని చెప్పి ఇలా మెత్తగా చేసేస్తున్నాను. ఎవరైనా ముక్కలు తినేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా అలా ఉంచేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మనము ఇంత లూజ్గా ఉంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా పడుతుంది, అందుకని చెప్పి ఈ లూజ్ ఉంచుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇలా కొంచెం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసి కలిపి పక్కన పెట్టేసుకోవటమేనండి. చాలా ఈజీ అన్నమాట కర్రీ. ఇప్పుడు పావు బాజీ బ్రెడ్లు ఉన్నాయి కదండి, ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి. వీటిని ఏంటంటే మధ్యలోకి కట్ చేసి 2 పార్ట్లలాగా చేసి మనము పొయ్యి మీద పెనం పెట్టేసి బటర్ తోటి లైట్గా వేయించుకోవాలి. పచ్చిగా తింటే అంత టేస్ట్ ఉండదు, దీన్ని బటర్ తోటి వేయించుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా కొంచెం పచ్చి ఆనియన్స్ కలుపుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనకి బజార్లో బండ్ల మీద కూడా అంత టేస్ట్ అయితే రాదు, వాళ్ళు కొంచెం అన్నీ చల్లారిన తర్వాత అట్లా ఇస్తుంటారు కదా. కానీ మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు వేయించుకొని కొంచెం పైన లైట్గా నిమ్మకాయ పిండితే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇది మరి ఎర్రగా అవసరం లేదు, ఇదిగోండి ఇట్లా లైట్గా వస్తే సరిపోతుంది. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనము ముందు కూర ప్రిపేర్ చేసి పెట్టుకొని పిల్లలు వచ్చిన తర్వాత ఇట్లా ఓన్లీ బ్రెడ్ల వరకు వేయించి ఇచ్చినా కానీ టైం అయితే సేవ్ అవుతుందండి. వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ చేయాలంటే కుదరదు కదా, అందుకని ముందు కూర చేసి పెట్టుకొని ఈ బ్రెడ్ వరకు పిల్లలు వచ్చిన తర్వాత వేయించి ఇచ్చేసేయచ్చు. ఇంకా చెప్పాను కదా, ఓన్లీ పావు బాజీ బ్రెడ్ అవసరం లేదు, నార్మల్ బ్రెడ్లో కూడా ఇదైతే సూపర్ ఉందండి టేస్ట్. నేను అది కూడా ట్రై చేశాను. ఎప్పుడు ఒకే రకం బ్రెడ్ తింటే టేస్ట్ ఏం బాగుంటుంది అని చెప్పి నార్మల్ బ్రెడ్ ఉంటే మిల్క్ బ్రెడ్ దీన్ని అటు ఇటు కొంచెం బటర్ వేసి వేయించేసుకున్నాను. అసలు చాలా టేస్ట్ ఉందండి. నాకైతే పావు బాజీ బ్రెడ్ కంటే ఇదే నచ్చింది, అందుకని మీరు కూడా ట్రై చేస్తారని ఇట్లా చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.